విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. పద అర్థం చూద్దాం రండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే, విద్యా వినయం కలిగిన బ్రాహ్మణునిలో, గవి ఆవులో, హస్తిని ఏనుగులో, శునిచ ఏవ కుక్కలో కూడా, శ్వపాకేచ కుక్కను తినే వ్యక్తిలో కూడా, పండితాః జ్ఞానులు, సమదర్శినః సమంగా చూసేవారు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు నిజమైన జ్ఞాని ఎలా చూస్తాడో విను. బయట చూస్తే మనుషులు వేర్వేరుగా కనిపిస్తున్నారు. బ్రాహ్మణుడు, ఆవు, ఏనుగు, కుక్క, చాలా తక్కువ స్థితిలో ఉన్న వ్యక్తి, ఇవన్నీ వేర్వేరుగా కనిపిస్తున్నాయి. కానీ జ్ఞాని ఇలా చూడడు అర్జున. అతను బయట రూపాన్ని కాదు, లోపల ఉన్న ఆత్మని చూస్తాడు. అందుకే అతనికి అందరూ ఒక్కటే, ఎవరు చిన్నవారు కాదు, ఎవరు పెద్దవారు కాదు. అర్జున, ఇదే నిజమైన సమదృష్టి, భేదం లేకుండా చూడడం, అక్కడే నిజమైన జ్ఞానం ఉంటుంది అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.